మహానందకారు పంచతన్మాత్రమే అఖిలం జగమన్నారు పెద్దలు. అంటే ఒక వస్తువు నుంచి అనేకమైనవి, అనేకం నుంచి ఏకమైనవి. అంటే ఇప్పుడు మన తినే ఆహారం మొత్తం పళ్ళు కానీ ఏమైనా కానీ భూమిలో కూడా వచ్చాయి. ప్రతి ఒక్క వస్తువు కూడా మొత్తం కూడా భూమిలో కూడా వచ్చాయి. మనం భూమిలో కూడా వచ్చి తినేస్తున్నాం, మళ్ళీ మనం కూడా భూమిలో కలిసిపోతున్నాం. అయితే ఆహారం అనేది ఔషధులు, బూరెడి ఔషధులు, పంటలు, రకరకాల ఆహారం వస్తుంది. ఆహార ధర్మాల నియమాలు కూడా ఉండాలి మనిషికి. మరి బ్రహ్మనుడు వ్యక్తం అటు మహానందకారు పంచతన్మాత్రి అఖిల జగం అన్నారు. బ్రహ్మనుడు వ్యక్తం వచ్చిన వ్యక్తం అంటే నేను నుంచి నా నుంచి ఇంకొకళ్ళు నేనున్నా పెళ్లి చేసుకోవాలి, పిల్లగానే పెరిగా కొంచెం పెద్ద అయినప్పుడు పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళ సంతానం. అట్లా బ్రహ్మణ వ్యక్తమే అవుతుంది. మహాద్వైతులు అంటే మరి భార్య పిల్లలు సంసారం. మహానందకారం పంచతన్మాత్రే అఖిలం జగం అన్నారు. మరి పంచతన్మాత్రలు అంటే శబ్దాత్మకము, రూపాత్మకము, రసాత్మకము, గంధాత్మకము అని పంచతన్మాత్రల వల్లే మరి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, బుద్ధి, మనసు, చిత్తము, అహంకారం అని ఈ రకరకాల ఇంద్రియాలతోనే మనిషి కొట్టుమిట్లాడుతున్నాడు. ఇంద్రియాలే మనిషిని ఆటాడిస్తున్నాయి. కానీ రకరకాలుగా ప్రపంచంలో రకరకాల భ్రమతో కలిగి సర్వ మతాలు కూడా భ్రమతో ఉన్నాయి. బ్రహ్మాతీతమైన ఒక్క మతం కూడా చెప్పడానికి లేదు. భ్రమ తీసేవాడే గురుమూర్తి. ఏ భ్రమ లేనప్పుడు జన్మ లేదు, కర్మ లేదు. భ్రమ ఉన్నప్పుడే జన్మైంది, కర్మైంది. మరి ప్రపంచంలో అన్నీ కూడా మరి ఆ దేవుడే చేస్తున్నాడు, ఈ దేవుడు చేస్తున్నాడు, మనం భ్రమలో బతుకున్నాం. వాస్తవానికి ఆడకుండు ఆటాడింది వేరు బొమ్మ, ఆటాడించుడు అతనేరా కర్త, అన్నిటికీ అచలామా కర్త, చెడు పాటు రెండు చేవచ్చు ఫలములు, ముమ్మాటిగా ఊహించి జనమనములందా అతనేరా కర్త, అన్నిటికీ అచలామా కర్త అన్నారు పెద్దలు, మహానుభావులు. ఈ ఎరుకనేవాడు నేననేవాడు, నేనన్నా ఎరుకన్నా అహమన్నా బ్రహ్మమన్నా ఒకటే. ఈ ఒక వస్తువు అన్ని రకాల పని చేపిస్తుంది, కానీ ఆ పరమాత్మ ఏం సంబంధం లేదని ఆయన చెప్తుంది. ఈ ఎరుకే గుళ్ళు కట్టించింది, ఈ ఎరుకే పెళ్లి చేసుకుంది, ఈ ఎరుకే పిల్లలు పుట్టించింది, ఈ ఎరుకే మతాలు పెట్టింది, ఈ ఎరుకే రకరకాల దేవాలయాలు, రకరకాల మతాలు పుట్టించింది. ఈ ఎరుకు నిజంగా వెళ్ళినప్పుడు ఆ ఎరుకుని ఎవరు చెప్పారు? మరి పోలీసు వాడికైనా దొంగతనం చేసినప్పుడు, దొంగను పట్టుకుని ఇంట్రాక్ట్ చేసినప్పుడు నిజం చెప్పురా బాబు అని కొట్టినప్పుడు, అయ్యా నిజం నేను దండం పెడతా, నేను నిజం కాదు, ఇవన్నీ కూడా నా గొప్ప కోసం తెలియని చెప్పే, కానీ నేను ఎప్పుడు లేనిదాన్ని అని ఎరుకు చెప్పి అనమాట. ఏమైంది కాదు, ఈ ప్రపంచం మొత్తం ఎరుకే నిజం అనుకుంటారు. నేనని, అహమని, ఎరుకని. ఎరుకే రకరకాల వ్యాపారాలు చేస్తుంది. ఎరుకు అతీతమైన నిజమైన పరమతత్వం తెలిసాడు, కానీ ఎరుక ఎన్నడూ నిజం కాదు అనేది మన బోధ. రకరకాల భిన్న దేవుడు చెప్తారు, కానీ పరిపూర్ణ బోధలో దేవుడి గురించి చెప్పడు. దేహి దేహము, ఈ దేహి ఉంటే దేవుడు ఉన్నాడా? వీడితో అన్ని రకరకాల పనులు చేస్తున్నాడు, వీడు వెళ్ళిపోయినప్పుడు వేయలేవు అని చెప్తాడు అన్నమాట. అయితే ఇవన్నీ కూడా భ్రమతో కూడుకున్నాయి, కానీ భ్రమే కర్మ, కర్మే జన్మ అని చెప్తారు పెద్దలు. ఆ భ్రమ కర్మ తీసేవాడు గురువు తప్ప దేవుడు కూడా చేత కదా. వాస్తవం చెప్పాలంటే దేవుడు అనేది ప్రథమ విద్య. ఇప్పుడు ఫస్ట్ బడికి వెళ్ళినప్పుడు పలక బలపం, తర్వాత హై స్కూల్కి వెళ్ళినప్పుడు పేపర్ పెన్ను, తర్వాత మనసులో చదువులాగా ఈ బ్రహ్మ విద్య కూడా చదువు ఉంది. తారక సాంఖ్య అవసరం పరిపూర్ణ స్థితి 4వ తరగతి వెళ్ళినప్పుడు ఇవన్నీ అయిపోతాయి. ఇప్పుడు దేహం అనే ఇస్తరాకు, ఈ వంటలనే కూరలనే ఇంద్రియాదులు. దేహం అనే ఇస్తరాకులు ఏమున్నాయి? కూరలనే ఇంద్రియాలు ఉన్నాయి. ఇది ఇస్తరాకు చెత్తకొని లేకపోతుంది, ఈ ఇంద్రియాలు వీడితో అవి కూడా పోతున్నాయి. కూరలు తిన్నోడు పోయాడు, ఇస్తరాకు పోయింది, తిన్నవి కూడా పోయింది. ఏం లేదు కదా. వాస్తవం చెప్పాలంటే మరి ఏదో ఉందని, స్వర్గం ఉంది, నరకం ఉంది, నాకు దేవుడు ఇచ్చేస్తాడు అనేది కూడా తిక్కల మాటలు. వాస్తవం చెప్పాలంటే ఏ దేవుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు, నరకం పెట్టడు, అసలు ఏం చేయడు. అంతేగాని దేవుడు అనేవాడు ఏం చేయడు. కాబట్టి ఎంత భ్రమే చేస్తుంది, ఈ తెలివే చేస్తుంది, ఎరుకే చేస్తుంది. ఈ ఒక్కటి తెలుసుకుంటే చాలు, చాలా వరకు వాడికి సబ్జెక్ట్ అర్థమైపోద్ది. గురుభ్యో నమః.